దేవుని ఎదుట నిలబడి దేవునితో పోరాడి గెలవగలిగిన ఏ మనిషి కూడా ఈ ప్రపంచంలో లేడు. కారణం ఏంటంటే దేవుని శక్తి నరుల శక్తికి మించినది. ఆయన నరుల శక్తికి మించిన వాడు. ఇంకొక ప్రాముఖ్యమైన మాట ఏంటంటే, నీ శక్తికి మించిన పనులు నువ్వు చేయాలంటే దేవుడు నీతో ఉంటే నీ శక్తికి మించిన పనులు, నీ బలమునకు మించిన పనులు, నీ సామర్థ్యమునకు మించిన పనులు నీ ద్వారా దేవుడు జరిగించేవాడు. హల్లెలూయా. ఖచ్చితంగా చెప్పగలమండి. మా వివాహం అయ్యి ఈ అక్టోబర్కి 10 సంవత్సరాలు అవుతుంది. ఈ 10 సంవత్సరాలలో దైవజనులు, నేను, మరి మా కుటుంబం కట్టబడిన తర్వాత జాన్ వెస్లీ ఇంటర్నేషనల్ మినిస్ట్రీస్, క్రైస్ట్ వర్షిప్ సెంటర్ మనం జరిగించిన మీటింగ్స్ కానీ, మన ద్వారా మరి దేవుడు జరిగిస్తున్న ఈ పరిచర్య ద్వారా దేవుడు జరిగిస్తున్న కార్యాలన్నీ కూడా ఖచ్చితంగా శక్తికి మించినవే. నిజానికి దేవుడు ఆలోచన ఇచ్చినప్పుడు, విజన్ ఇచ్చినప్పుడు, లార్డ్ దిస్ ఇస్ టూ బిగ్, ఈ పని చాలా గొప్పగా అనిపిస్తుంది అయ్యా, శక్తికి మించినట్లు అనిపిస్తుంది, అమ్మో మా వల్ల సాధ్యం అవుతుందా, కుదురుతుందా, ఇది అసలు అవకాశం ఉందా జరిగించడానికి అన్నప్పుడు దేవుడు జ్ఞాపకం చేసే మాట ఏంటంటే, నా శక్తికి మించింది ఏది కాదు. ఒకవేళ మీ శక్తికి మించింది అయి ఉండొచ్చు, కానీ మీకు నేను శక్తి ఇచ్చి మిమ్మల్ని నేను బలపరిచి కార్యాలు జరిగిస్తాను.